ఉపనిషత్తులు ఎవరు చదువుతారంటే పనుకున్నోడు చదువుతాడా, లేచినోడు చదువుతాడా? లేచినోడే చదువుతాడు. మరి ఆల్రెడీ లేచినవని మళ్ళీ ఇంకా లేవమని ఎందుకంటుంది? ఎందుకంటే మనం ఏదైతే లేచినాం అనుకుంటున్నాం ఇది లేవడం కాదు. ఈ చిన్న నిద్ర నుంచి, రాత్రిపూట్లున్న చిన్న నిద్ర నుంచి మేలుకున్నాం, కానీ అనాది కాలం నుంచి మోహ నిద్ర నుంచి ఇంకా మేలుకోలేదు. కాబట్టి ఇంకా మేలుకోలేదు కాబట్టి మేలుకో మేలుకో అంటుంది. మన సనాతన ధర్మంలో చిన్న లాలిపాటలో కూడా ఈ ఒక సిద్ధాంతము చిన్నపిల్లలప్పటికే బోధించేవారు. మదాలస అని ఒక మాతృ సాధ్వి ఉంటుంది. ఆ లాలిపాటలని చెప్పేస్తుంది. శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయా పరివర్జితోసి సంసారమాయా త్యజమోహనిద్రాం త్యజమోహనిద్రాం మదాల్లసోల్లోపమువాచ పుత్రం. చిన్నపిల్లోడు ఏడుస్తుంటే తొట్టిలో వాడికి, ఎవరే శుద్ధోసి బుద్ధోసి, నువ్వు శుద్ధుడివరైనా, శుద్ధ బుద్ధ ముక్త స్వభావం నువ్వు. సంసారమాయ, ఈ సంసారమాయ యామ ఇది సా మాయ అని, ఏదైతే లేనిది ఉన్నట్టు కనిపిస్తూ ఉందో దాన్ని మాయ అంటారు. నువ్వు సత్యం అనుకుంటున్నావు, స్వప్నంలో కూడా అలాగే అనుకుంటువి. నువ్వే కొండలైతివి, నువ్వే పృథివీ అయితివి, నువ్వే చెట్టులైంటివి, నువ్వే నీదొక శరీరాన్ని అక్కడికి సృష్టించుకుంటువి, నువ్వే సింహాన్ని సృష్టించుకుంటువి, ప్రేతాత్మలు సృష్టించుకుంటువి. ఆ ప్రేతాత్మలు చూసుకొని పరిగెడుతువి, భయపడుతువి. ఎన్ని ప్రకారాలు సృష్టిలో చేసిన నాటకాలకు అన్నిటికీ నువ్వే అయి ఉంటువి. కానీ అక్కడ నీకు ఆ విషయం తెలుసుకోలేకపోయావు. ఇప్పుడు కూడా అంతే, ఈ సకల ప్రపంచము నీ ఒక అధిష్టానంలో భ్రాంతి రూపంలో ఉంది. విచారం చేయకుండా పోతే అన్నీ సత్యంలాగానే కనిపిస్తూ ఉంటాయి. త్యజమోహ నిద్ర, అనాది కాలం నుంచి మత్తు నిద్రలో ఉన్నావు. ఆ మత్తుని వదిలిపెట్టు, మేలుకో, నీ స్వరూపంలో మేలుకో అని ఒక లాలిపాటలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టే ఇక్కడ కూడా అంతే, ఈ మానవ జన్మ కేవలం శాస్త్రాలన్నీ సారం తెలుసుకున్న తర్వాత కేవలము మోక్షాన్ని పొందడానికే భగవంతుడు ఇచ్చాడు. వచ్చిన పనే మర్చిపోయినాం. ఇది తప్ప మిగతావన్నీ ఇంపార్టెంట్ అయిపోయినాయి, ఇదొక్కటి మాత్రమే లేదు. ఇదేదో అన్నీ అయిపోయిన తర్వాత, అన్ని ఇంద్రియాలన్నీ బలహీనమైపోయిన తర్వాత ఎప్పుడో లాస్ట్లో కూర్చొని రామరామ అనుకునే విషయం అనుకుంటున్నాం. మనిషి జన్మ వచ్చిందే దీనికోసం, దీన్నే మర్చిపోతున్నాం. పోనీ శాస్త్రము, భగవంతుడు అన్నీ కాసేపు పక్కన పెడదాం. అందరూ మనం కష్టపడుతున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం. ఏ ప్రయోజనాన్ని ఉద్దేశించి? యుక్తి ప్రధానంగానే మనం విచారణ చేద్దాం. చాలామందిని అడుగుతూ ఉంటాను ఈ ప్రశ్న, స్వామీజీ భార్య పిల్లల్ని చాకడానికని, పిల్లలు చదివించడానికని ఇంటర్మీడియట్ ఆన్సర్లే చెప్తుంటారు, కానీ అవన్నీ చేయడం వల్ల నీకేమొస్తుంది చెప్పలేకపోతున్నారు, విచారం చేయలేకపోతున్నారు. మెకానికల్ జీవితం, చుట్టుముట్టు ఎలా జీవిస్తున్నారు, నేను అలాగే జీవిస్తున్నాను. బ్లైండ్ ఫాలోయింగ్ అంటారు, దీన్నే బిలీవ్ సిస్టమ్స్ అంటారు. మన మనసు మన చుట్టూ ఉన్న సంఘాన్ని చూసి బయాజ్ అయిపోతూ ఉంటుంది. ఎవరో ఒకడే తన స్వరూపంలో నిలబడేవాడు, లేకపోతే మిగతా మన చుట్టూ ఉన్న సంఘ దోషం వల్ల మనము బయాజ్ అయిపోతూ ఉంటాం. కాబట్టి విచారం చేస్తాలేము. విచారం చేస్తే తెలుస్తుంది, మనమందరూ కూడా ఆనందాన్నే వెతుక్కుంటున్నాము. దొంగతనం చేస్తున్నాడంటే కూడా వాడికి కూడా ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తినే కావాలి. దుఃఖాలు తొలగించుకోవాలి, సుఖాన్ని పొందాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఫిక్స్ కావాలి. గోల్ ఫిక్స్ కాకుండా పోతే క్లారిటీ దొరకదు మనకు. మరి ఇప్పుడు ప్రశ్న వేసుకోవాలి, ఎందుకు మనం ఆనందంగా జీవించాలనుకుంటున్నాము, దుఃఖంగా ఉండాలని ఎందుకు అనుకోవడం లేదు? ఇలా విచారణ చేసినప్పుడు శాస్త్రం ప్రమాణం చెబుతుంది, నాయనా ఆనందము నీ స్వభావం, ఆనందరసః ఆనందగణః అమృతస్య పుత్రాః. నీ స్వభావం ఎలాంటి, దాన్ని పొందిన తర్వాత తరతి శోకం ఆత్మవిత్, జీవితం వల్ల శోకాలే రావు, ఆత్యంతిక దుఃఖ నివృత్తి ఉన్న స్థితి నీది. అది నీ స్వభావం. జడ పదార్థాలు కానీ చైతన్య పదార్థాలు కానీ వాటి స్వభావం నుంచి బయట మనం ఎక్కువసేపు ఉంచలేం.
నీళ్ళను మీరు ఎంతన్నా వేడి చేయండి, మళ్ళా చల్లగా అయిపోతాయి, వాటి స్వభావంలోకి తిరిగి వెళ్ళిపోతుంటాయి. ప్రతి ఒక్కటి అంతే. చేప నీళ్ళలో ఉండడం స్వభావం, దాన్ని బయటికి తీసుకొస్తే అసలు తట్టుకోలేకపోతుంది, మళ్ళీ అది స్వభావంలోకి వెనికిపోవాలని ఎగురుతూ ఉంటుంది. పురుషార్థం అది కూడా చేస్తూ ఉంది, మనం చేసినట్టే, మనం ఎగిరినట్లే అది ఎగురుతూ ఉంది. అది కంగారులో ఆ వలలోకి ఎగురుకుంటూ పోతూ ఉంది, గడ్డ మీదకి ఎగురుకుంటూ వస్తుంది. నీళ్ళ లోపలికి అంతర్ముఖి కావాలి కదా. మనము కంగారులో గాబురులో క్లారిటీ లేకుండా బయటనే వెతుక్కుంటున్నాం ఆనందాన్ని. కాబట్టి మన స్వభావం ఆనందం అన్న విషయం తెలుసుకోవాలి. ఎప్పటి వరకు మన స్వభావంలోకి పూర్ణంగా మనము తిరిగి వెళ్ళమో అప్పటి వరకు మనకు శాంతి లేదు. మరి మన స్వభావంలోకి తిరిగి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్వభావం నుంచి బయటికి ఎలా వచ్చామో తెలుసుకోవాలి. చేప నీళ్ళ నుంచి బయటకు వచ్చిందని స్పష్టంగా తెలుస్తూ ఉంది. మనము మన ఆనంద స్వరూపం నుంచి బయటికి ఎలా వచ్చాం? మనము కాని ఈ శరీరాలని మనము అని అనుకోవడం వల్ల. అని ఎక్కడి నుంచి వస్తుంది దుఃఖం? ఇప్పుడు ఎన్ని చోట్ల ఇక్కడ కరెంటు వైర్లు ఉన్నాయి, ఎవరికన్నా షాక్ కొడుతుందా? దాన్ని చేతిలో పట్టుకుంటేనే కదా మనకి షాక్ కొట్టేది, దానితోటి సంబంధం పెట్టుకుంటేనే కరెంట్ షాక్ కొడుతుంది. దానితోటి సంబంధమే పెట్టుకోకుండా పోతే కనుక మనకు కరెంట్ షాక్ కొట్టదు. మనకు దుఃఖాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మాధ్యమం ఏంటి? శరీరమే. సుఖ దుఃఖ భోగాయతనం ఇదం శరీరం. ఈ శరీరమే మనకు వైషయిక సుఖానికి కానీ దుఃఖానికి మార్గము, మాధ్యమము. అవునా స్వామీజీ, ఏంటి మరి ఎట్లా తెలుసుకోవాలి శరీరం నుంచి దుఃఖం వస్తుందంటే? ప్రతిరోజు సుషుప్తి అవస్థలోనే చూడండి. స్వప్నాలు లేని గాఢ నిద్రని సుషుప్తి అవస్థ అంటారు. అక్కడ మనసు బుద్ధులు రెస్ట్కు పోతాయి. అవి లేనప్పుడు ప్రపంచం లేదు, నీకు ఈ శరీర భావన లేదు. బయట నుంచి ఏ ఒక ద్వారం నుంచి కూడా నీకు దుఃఖం రావడానికి ఆస్కారమే ఉండదు. మళ్ళీ మనసు బుద్ధులు రిటర్న్ వచ్చినట్టు ఈ శరీర భావం వచ్చేస్తుంది. మళ్ళీ అన్నీ రెడ్ వచ్చా మొదలెట్టు అన్నట్టుగా మళ్ళీ అన్ని సమస్యలు అలాగే ఉంటాయి. కాబట్టి ఈ శరీరమే సుఖ దుఃఖాలకు మనకు మాధ్యమంగా ఉంది. మరి దీనితోటి మనము సంబంధాన్ని ఏనకేన ప్రకారేణ కట్ చేసుకుంటేనే మనకు ఆత్యంతిక దుఃఖ నివృత్తి. కానీ మనం ఈ శరీరంలో ఎంత పెద్ద మోహం పెట్టుకున్నామో, మనము కానీ ఈ శరీరంతో ఎంత అటాచ్మెంట్ పెట్టుకున్నామంటే ఇదే నేను అని దృఢంగా నమ్మేసినాం. ఇప్పుడు అక్కడి నుంచి ఈ శరీరంలో నుంచి మనకు తాదాత్మ్యము, దీని మీద మోహము పోవాలంటే దీనివల్లనే మనకు సమస్యలు వస్తున్నాయి అనే విషయం బాగా స్పష్టంగా తెలుసుకోవాలి. అదే విషయం ఈరోజు చెబుతున్నారు. లేకపోతే మనకు ఈ శరీరం నుంచి సంబంధం తెంచుకోవాలని కోరిక పుట్టదు. మంచి ఎండాకాలంలో టిన్ షెడ్లో నేను కూర్చొని పెట్టేసి ఫ్యాన్ లేదు, ఏమీ లేదు, అలాంటి టిన్ షెడ్లో కూర్చోవాలనిపిస్తుందా? తొందరగా బయటకు వచ్చేసి ఎక్కడైనా చెట్టు కిందనో లేదా ఫ్యాన్ కింద కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ శరీరాన్ని నువ్వు టిన్ షెడ్ లాగా చేసుకున్నావా? దీంట్లో ఉన్న సంబంధము చాలా ఈజీగా నువ్వు తెంచుకోవచ్చు. మంచి రూమ్లో ఏసీ ఫ్యానులు అన్నీ పెట్టుకున్నావా? అసలు రూమ్లో నుంచి బయటికి రావాలనిపించదు. ఈ శరీరాన్ని కంఫర్ట్ జోన్గా నువ్వు చేసుకుంటివా? ఎప్పటికీ ఈ శరీరంలో ఉన్న తాదాత్మ్యం నువ్వు తెంచుకోలేవు. మరి శరీరంకు నిజంగానే దోషాలు ఉన్నాయంటే కనుక 100కి 100 పాలు ఉన్నాయి. ఈ శరీరము కూడా మన స్వరూపానికి భిన్నంగా ఉన్న ఇది మాధ్యమమే. ఆ విషయాన్ని హైలైట్ చేయడానికి మహాపురుషులు మనకు గుర్తు తెస్తూ ఉంటారు ప్రతి క్షణంలో ఎక్కడెక్కడి నుంచి ఎలాంటి దుఃఖాలు ఉంటాయని. శివాపరాధన స్తోత్రంలో అన్ని అవస్థలు, బాల్యావస్థ, యవ్వనావస్థ, వృద్ధావస్థ, 3 అవస్థలో కూడా శివుని స్మరించకుండా జీవితం వ్యర్థం చేసుకున్న ఒక జీవి పశ్చాత్తాప రూపంలో ఆ శ్లోకంలో భలే బాగా వివరణ చేస్తాడు. ఆదో కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం మాతృకుక్షౌ స్థితం మాం విన్మూత్రామేధమధ్యే క్వతయతి నితరాం జాటరో జాతవేదాః యద్యద్వై తత్ర దుఃఖం వ్యథయతి నితరాం శక్యతే కేన వక్తుం.
क्षन्तव्यो मे अपराधः शिव 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 भो श्रीमहादेव शम्भो क्षन्तव्यो मे अपराधः शिव 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 भो श्रीमहादेव शम्भो ఆదో కర్మ ప్రసంగాత్. ఇప్పుడు శరీరమే మాధ్యమము దుఃఖము రావడానికని తెలుసుకున్నాం. ఈ శరీరం ఎందుకన్నా వచ్చిందయ్యా దేవుడా అంటే ఆదో కర్మ ప్రసంగాత్. పూర్వజన్మలో పుణ్య పాప కర్మలు చేసినందువల్ల శుభైరాప్నోతి దేవత్వం నిషిద్ధైరాప్నోతి నారకీం తనుం పుణ్యపాపాభ్యాం ఉభాభ్యాం మానుషం లభతే అవశః. ఎక్కువ పుణ్యం చేసుకుంటే స్వర్గంలో ఉండేవాళ్ళం, ఎక్కువ పాపం చేసుకుంటే నరకంలో ఉండేవాళ్ళం. రెండు మిక్స్ ఉన్నప్పుడు భూలోకానికి వస్తాము. ఈ ప్లాట్ఫారం గురించి కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా నేను నరకానికి పోయి మంచిగా హాయిగా సుఖమైన జీవితం గడుపుతానంటే ఏమంటాం? మరి మూర్ఖుడా, అది సుఖంగా ఉండే ప్లాట్ఫారం కాదురా, నీకు సుఖంగా ఉండాలనుకుంటే స్వర్గానికి పోవాలి కదా అని మనం తిట్టం. మరి భూలోకంలో కూడా 50-50నే, 50% పుణ్యము 50% పాపము, కొద్దిగా రేషియో అటు ఇటు. ఆ సగము పుణ్యఫలము కేవలం రాత్రిపూట్ల నిద్రలోనే, జాగ్రత్త అవస్థలో లేదు. ఎవరి జీవితం వాళ్ళే స్కాన్ చేసుకోండి ఫ్లాష్ బ్యాక్లు, ఏమన్నా సుఖం ఉందా అని. మరి ఇలాంటి ప్లాట్ఫారంలో 100% సుఖంగా ఉండాలని ప్రయత్నాలు చేసేవాడు శతమూర్ఖుడే. ఎంతన్నా అప్డేట్ అవుతూ ఉండు. 10 కోట్లు ఉంటే 100 కోట్లు కావాలనిపిస్తుంది, 100 కోట్లు ఉంటే 1000 కోట్లు, 1000 కోట్లు ఉంటే 10,000 కోట్లు. ఎక్కడికి ఆగదు అది. అప్డేట్ కావాలని అనిపిస్తూ ఉంటుంది. డబ్బులు ఉన్నోళ్ళకి తెలియడం లేదు ఏం చేయాలని చెప్పేసి. ఆనందం ఎట్లా అప్డేట్ చేయాలి, ఏది చేసినా వాళ్ళకి సంతృష్టి లేదు. ఒక కొడుకు పెండ్లి 3 రోజులు చేస్తే, రెండో కొడుకు పెండ్లి 6 రోజులు చేస్తే, భారతదేశంలోనే పెద్ద పెద్ద శ్రమ చేయలేదు. ఒక కొడుకు పెళ్ళి 6 నెలలు చేస్తున్నారు. తెలియడం లేదు. 2-3 రోజులు పొగిడితే, మనమంతా కలిసి పొగిడితే వాళ్ళకి ఇంకా కిక్ వస్తలేదు. మనం 6 నెలలు పొగుడుతూ ఉంటే భలే చేసిన పెళ్ళి అంటే వాళ్ళకి ఆనందం. అంత డిపెండెన్సీ. ఇంకో కొడుకున్నట్టే కానీ 6 సంవత్సరాలు కూడా చేసేవారేమో. అర్థమైతా లేదు. ఆనందం విషయంలో పెద్ద ఫెయిల్యూరు. అందుకే బుద్ధిలో ఒకటి ఇంటెలిజెన్స్, ఒకటి ఇంటెలెక్ట్ అని వ్యవహారం కోసం కొద్దిగా డిఫరెన్స్ చేస్తారు. ఆ ఇంటెలిజెన్స్ పశుపక్షులకు కూడా ఉంటుంది లౌకికమైన సక్సెస్లో. కానీ ఈ ఇంటెలెక్ట్ ఏంటి, ఈ పరమానందాన్ని పొందే ఈ ఒక మనసు ఉంటుంది కదా, అది అంతఃకరణ శుద్ధి ఉన్న వాళ్ళకే ఈ ఆనందం గురించి తెలుసుకోవడానికి ఛాన్స్ దొరుకుతుంది. ఫస్ట్ మనం పూర్వజన్మ ఈ వచ్చిన ప్లాట్ఫారం తెలుసుకోవాలి. ఈ ప్లాట్ఫారంలో నువ్వు ఎలా 100% సుఖంగా ఉంటావు? ఛాన్సే లేదు. సుఖము పుణ్యముఖ ఫలము ఆనందము, పాపముఖ ఫలము దుఃఖము వస్తానే ఉంటుంది. మరి మనము పూర్వజన్మలో కర్మలు ఎందుకు చేస్తే, అసలు సృష్టి పుట్టుక ముందు నేను లేను కదా. ఫస్ట్ జన్మ నేను ఎప్పుడు వచ్చింటుందో దానికి ముందు నేను లేనప్పుడు నేను కర్మలే చేయలేదు. మరి నాకెందుకు ఇలా జన్మ వచ్చేసింది అని మరి ప్రశ్న వేసుకోవచ్చు. అందుకే శాస్త్రం అంటుంది, ఆయన ఇది అనాది అని. దీని గురించి ఎక్కువ ఎంక్వైరీకి వెళ్ళకు. ఎందుకంటే అక్కడ పగ్గం పడి ఉంది. అక్కడ నీకు పగ్గము పాములాగా కనిపిస్తూ ఉంది. మంచి మెయిన్ రోడ్ పక్కలో అది పడి ఉంది. 10 సంవత్సరాలు, ఒక 4-5 సంవత్సరాల పగ్గం అట్లే ఉంది. 4-5 సంవత్సరాలు చూసిన వాళ్ళంతా అది పాము అనుకొని బెదురుకుంటూ పోతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు ఆ పామును పాము సృష్టి ఎప్పుడైంది అని ప్రశ్న అడిగితే కానీ ఏ డేట్ చెప్పు నీకు వస్తుంది? ఒకవేళ పలానా డేట్ నుంచి ఈ పాము ఉత్పత్తి అయిందని తెలుసుకున్నావు, దానివల్ల నీకు వచ్చే ప్రయోజనం ఏంటి? నీకున్న సమస్య, నీకున్న భయంతో, భ్రాంతితోటి, పాము అనే భయంతో వచ్చిన దుఃఖము, దాన్ని నివృత్తి చేసుకోవడానికి నువ్వు సొల్యూషన్ వెతకాలి. కానీ దాని ఆరిజిన్ గురించి నువ్వు టైం వేస్ట్ చేసుకోవద్దు. బుద్ధ భగవానుడు కూడా అదే అంటున్నాడు. సడన్గా ఎవరన్నా బాణంతో కొడితే కన్నా ఫస్ట్ ఆ బాణాన్ని తీసి గాయాన్ని మేలు చేసుకో. తర్వాత బాణం ఎవడు కొట్టాడు, ఎందుకు కొట్టాడు, ఏ కారణం వల్ల కొట్టాడని తర్వాత విచారిద్దు. ఎందుకంటే ఇవన్నీ అబద్ధమే. ఇది స్వప్నాల్లో కూడా ఎన్ని కర్మలు చేస్తున్నాం, ఎన్ని ఉద్యోగాలు చేస్తుంటాం స్వప్నంలో కూడా మనం నమ్ముకున్న వాళ్ళు కష్టాల్లో ఉంటారు. వాళ్ళ కోసం ఏదో జాబులు అవి ఇవి చేస్తూ ఉంటాము. అవన్నీ ఎక్కడ పోతాయి? ఆ చేసిన కర్మ
దాని ఫలితం లేచిన తర్వాత మీకేమైనా వస్తుందా? స్వప్నంలో చాలా ఉద్యోగం చేసామని చెప్పేసి జాగ్రత్త అవసరం ఎవరైనా దానికి శాలరీలు ఇస్తున్నారా? ఏమైపోయింది చేసిన కర్మ? పుణ్యకర్మ చేసిండొచ్చు, పాపకర్మ చేసిండొచ్చు. నువ్వు స్వప్నంలో లేచిన తర్వాత దావేమైనా ఉత్పన్నం చేయడానికి సామర్థ్యం ఉందా? ఆ సమయంలో అవన్నీ వాటి గురించి మాట్లాడుకోవడం ఉంటుంది, కానీ ఆ స్థితి నుంచి లేచిన తర్వాత అంతా వట్టిదే అనిపిస్తుంది. అందుకే కాసేపు ఆగు. నువ్వు ఫస్ట్ నువ్వు నమ్ము, నీ దుఃఖానికి నువ్వే కారకుడు అన్నది ఫస్ట్ నువ్వు తెలుసుకో. నువ్వు చేసుకున్న పుణ్యపాప కర్మలే నీ దుఃఖానికి కారణము అని చెప్పేసి. మహాభారతంలో ఎంత మంచి దృష్టాంతం ఉంది. ధృతరాష్ట్రుడు కృష్ణుని, కృష్ణ ఇంతటి అనర్థానికి అంతటికి నువ్వే కారణము అని కోప్పడుతూ ఉంటాడు. కృష్ణ పరమాత్ముడు నేను కాదు కారణుడు. అంతెందుకు, లక్ష్మణుడు రామాయణంలో శ్రీరామచంద్ర ప్రభు అడవిలో ఉన్నప్పుడు ఎన్నో ప్రకారాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి, దోమలు గరుస్తూ ఉంటాయి, ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటాయి. అవన్నీ చూసి తట్టుకోలేక కైకేని తిట్టుకుంటాడు. కైకే, నువ్వు ఎంతటి దుష్టురాలు, నువ్వు నీ వల్ల చూడు మా అన్న ఈరోజు దుఃఖపడుతున్నాడని. అప్పుడే రాముడు లేచి చేస్తాడు. మన దుఃఖానికి అది దుఃఖస్య సుఖస్య కోపి నా దాత. మన దుఃఖాలకి ఎవరు కారణం కాదు, మన దుఃఖానికి ఇతరులు కారణమని చెప్పుకోవడం కుబుద్ధి రేష అని. మన దుఃఖాలకి కారణం వేరే వాళ్ళని చూపిస్తే కానీ అది కుబుద్ధి అది అని. దానికి కూడా మళ్ళీ ఆధ్యాత్మిక రామాయణ మధ్యలో మంచి సభ. ఎందుకు ఆ రామునికి కూడా వనవాసం పోవాల్సిన కర్మ ఎందుకు వచ్చింది? కైకే ఎవరు? పరశురాముని తల్లి రేణుక ఎల్లమ్మ అన్నది అదొక పెద్ద వేరే ప్రసంగం. ఇక్కడ కూడా కృష్ణ పరమాత్ముడు మహాభారతంలో ధృతరాష్ట్రునికి, నాయనా నువ్వు చేసుకున్న కర్మే నీకు ఈరోజు ఇలాంటి దుఃఖాన్ని తెచ్చిందని. ఎప్పుడు చేశాను, ఏం చేశానంటే తల మీద చేయి పెడతాడు. యోగులు కాబట్టి వాళ్ళకి ఆ సామర్థ్యం ఉంటుంది. కొన్ని నాడులు ఓపెన్ అయిపోతే కన్నా మనకు పూర్వజన్మలన్నీ తెలుస్తూ ఉంటాయి. ఒకప్పుడు జ్యోతిర్లింగాలలో కూడా శ్రీశైలం లాంటి జ్యోతిర్లింగం ఇప్పుడున్నది మెయిన్ లింగం కాదు, కానీ ఒరిజినల్ జ్యోతిర్లింగం ఏదైతే ఉన్నో దానికి మన ఈ ఫలభాగము నుదుటి భాగం దానికి టచ్ చేస్తే కూడా కొన్ని నాడులు యాక్టివ్ అయ్యి పూర్వజన్మలన్నీ తెలిసేవంట. అలా కొన్ని సిద్ధులు కూడా ఉంటాయి. చేతి మీద పెడితే అతనిది ఈ జన్మకు దుఃఖానికి కారణమైన పూర్వజన్మ తెలుస్తుంది. ఆ జన్మలో ధృతరాష్ట్రుడు ఏమి చేసింటాడంటే, ఒక హంస పక్షి 101 పిల్లలతోటి మంచిగా అక్కడ విహారం చేసుకుంటూ ఉంటుంది. ఊరికే ఒక సామంతరాజు అయి ఉంటాడు. నెత్తికి ఎక్కినప్పుడు అహంకారము, ఇన్సెన్సిటివిటీ అనేది వచ్చేస్తుంటుంది. మన వల్ల ఎవరికేమన్నా ఇబ్బందులు, మనసావాచకరమైన ఇబ్బందులు జరుగుతున్నాయి లేదన్న విషయాన్ని గమనించలేకపోతాం. అహంకారం నెత్తికి ఎక్కినప్పుడు ఊరికే టైంపాస్కి ఆ హంస పక్షిని ఒకదాన్ని పట్టుకున్నాడు. ఇంకా తల్లి పక్షిని పట్టుకుంటే గాన మిగతా పిల్లలు ఊరికే ఉంటాయా, అవి ఇతన్ని కరువునీకి వచ్చాయి. అవి కరువునీకి వస్తుంటే దీన్ని ఒక చేతిలో పట్టుకొని పిల్లల్ని, కరువునీకి వచ్చిన పిల్లలన్నీ చేతిలో పట్టుకొని 101 పిల్లల్ని గొంతు పిసికేసి చంపేస్తాడు అక్కడే. అంత పని చేసింది కాక మళ్ళీ చేతులు పట్టుకున్న ఆ తల్లిని బాణం తీసుకొని దాని కళ్ళు పీకేసి వదిలిపెట్టేస్తాడు. అదే మహాభారతంలో వీడికి ఆ కళ్ళు పైన 10,000 ఏనుగుల బలం వచ్చింది. గుడ్డితనం వల్ల రాజు కూడా కాలేకపోయాడు. ఆ హంస పక్షులే పిల్లలుగా వచ్చాయి. ఆ 101 మందే చనిపోవడం వల్ల ఆ నిమిత్తంతో ఎంత మహా దుఃఖం, పుత్ర వ్యామోహం చాలా ఘోరంగా ఉంటుంది. ప్రాక్టికల్గా వశిష్ఠుడు అంతటి వాడికి విశ్వామిత్రుడు వాళ్ళంతా కొడుకులు చంపేస్తే ఆత్మహత్య చేసుకునికి ప్రయత్నం చేసిండు. ద్రోణాచార్యుడు శాస్త్రవేత్త, శివుడు వరం ఇచ్చి ప్రత్యక్షమై వరం ఇచ్చి నా అంశంతోనే నీకు అశ్వత్థాముడు కొడుకు పుడుతున్నాడు, వీడు చిరంజీవి అన్న విషయం చెప్పింటాడు. నా కొడుకు సావలేదు చిరంజీవి అన్న విషయం తెలిసి కూడా మహాభారత యుద్ధంలో అశ్వత్థామత అన్న శబ్దాన్ని కుంజర అని మళ్ళీ తర్వాత చెప్పిన తర్వాత ఆ పుత్ర వ్యామోహంతో ఆ సత్యాలని మోహం వస్తే కానీ స్మృతి బ్రహ్మ
స్మృతి విభ్రమ, మర్చిపోతాం మనం. యుద్ధ భూమిలో ధ్యానం కూర్చొని దివ్య దృష్టితోటి చూడనీకి పోతాడు, నిజంగా నా కొడుకు చచ్చినాడు లేదా అని. అప్పుడు దృష్టద్యుమ్న వచ్చేసి తల నరికేస్తాడు పుత్ర వ్యామోహంతో. కాబట్టి ఇది చాలా ఘోరంగా ఉంటుంది ఆ దుఃఖం. ప్రతి ఒక్క కర్మకు కూడా, మనం అనుభవిస్తున్న ప్రతి ఒక్క దుఃఖము కూడా మనము చేసుకున్న పాపమే. అందుకే మనము మనకు మనసా వాచ కర్మ. ఇప్పుడు ఆ 101 మంది కౌరవులుగా పుట్టినోళ్ళు, వాళ్ళు పోస్ట్ ప్యాన్లు అంతే, వాళ్ళకు నిమిత్త కారణం అంతే. ఆ నిమిత్తంతో వాడు ఎలా తల్లి పక్షికి దుఃఖాన్ని ప్రసాదించాడో సేమ్ యాజ్ ఇట్ ఈజ్. అది కాయికమైన హింస కాబట్టి యాజ్ ఇట్ ఈజ్. వాచికమైన హింసలు చేస్తే కన్నా వడ్డీతో పాటు. ఎందుకంటే బాలుని బంతితోటి కొడితే కానీ నువ్వు ఎంత స్పీడ్ తోటి కొడితే అంతే రివర్స్ వస్తుంది. అదే పెద్ద కొండల మీదకి ఎక్కి మనం జోరుగా ఒకసారి ఉచ్చారణం చేస్తే వాక్కు ఎకో, మనం చెప్పింది 7 సార్లు 8 సార్లు మనకే వినిపిస్తుంది. నువ్వు వాచిక హింసలు చేస్తే కన్నా వడ్డీతో పాటు తిరిగి వస్తుంటాయి. నువ్వు ఒక చుచ్చే మాటతోటి ఎవరినైనా హింస పెట్టినావంటే కన్నా వాళ్ళు 10 చుచ్చే మాటలతోటి నీకు హింస పెడతారు. కాబట్టి ఇలాంటి ఫస్ట్ ఈ కర్మ ప్రసంగం గురించి మనం తెలుసుకోవాలి. ఆధో కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం. ఇక్కడ మనం చేస్తున్న పుణ్యపాప కర్మల వల్ల మనకు ఈ శరీరం వచ్చిందనే విషయం తెలుసుకోవాలి. మరి ఎందుకు నేను పుణ్యపాప కర్మలు ఎందుకు చేశాను అని మళ్ళీ ఇంకో స్టెప్ విచారణ చేసుకోవాలి. శాస్త్రం చెప్తుంది, నాయన నీకు రాగద్వేషాల వల్ల నువ్వు కొన్ని పుణ్యం కర్మలు పాప కర్మలు చేస్తావని. ఎట్లా అంటే కన్నా, ఇప్పుడు సముద్రం ఒడ్డు పక్కన ముత్యం చిప్పు పడి ఉంటుంది. అది ఒకవైపు తిరిగితే కన్నా సూర్యుని కిరణాలకి మెరుస్తూ ఉంటుంది. దూరం నుంచి చూస్తే కానీ ఆ సముద్రం బీచ్లోనే ఎక్కడో నడుచుకొని పోతుంటావు, అది నీకు వెండిలాగా మెరుస్తుంటే వెండి అనిపిస్తుంటుంది. బుద్ధి లేదు, సముద్రం బీచంలో ఎవరైనా వెండి పారేసుకొని పోతారా, అది ముత్యం చిప్పే అయి ఉంటుంది కదా అనుకొని దాన్ని వదిలిపెట్టేసి ముందుకు పోవచ్చు. నీకు ఆ నిర్ణయం నీదు బుద్ధి. పాపమూట ఎక్కువ ఉన్నప్పుడు లేదరా అది నీ వెండే అయిండొచ్చు, నువ్వు పోయి దగ్గర పో, ఆ వెండి నుంచి నీకు ఆనందం వస్తుందని అలాంటి బుద్ధి క్రియేట్ చేస్తుంది. వాడు దానివల్ల రాగం పుట్టింది, ఆ వెండి తీసుకొని అమ్ముకుంటే నేను ఆనందంగా ఉండొచ్చు దాంట్లో వచ్చిన డబ్బుల ద్వారా అని ప్రవృత్తి కర్మలు జరిగినాయి. అట్లా కొన్ని రాగం వల్ల కొన్ని ప్రవృత్తి కర్మలు జరిగింటాయి. ఒక పాము దృష్టాంతంలో ప్రవృత్తి నివృత్తి 2 కర్మలు జరుగుతాయి. అక్కడెక్కడో పాము బడి ఉంది, అది తాడు బడి ఉంది. తాడు బడి ఉంటే కనుక దాన్ని పాములాగా కనిపిస్తుంది. అది పాము అనుకొని ఉలిక్కిపడి ఆ పాము వల్ల నాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి దూరం నుంచి రాళ్ళు ఇసిరడమో, పొడుగుటి కట్టి తీసుకుని దాన్ని కొట్టడమో, కదిలించడమో ఏదో ఒకటి కర్మలు చేస్తూ ఉంటాం. అలాగే ప్రపంచంలో ఏదో ఒక వ్యక్తి వల్ల, ఈ వ్యక్తి వల్ల నాకు హాని కలుగుతుంది అనే భ్రాంతి ద్వారా కూడా మనము ఆ వ్యక్తికి మనసా వాచ కర్మన ఏమో ఒక ఇబ్బందులు చేస్తూ ఉంటాం. మరి అదే తాడు మీద పాము కనిపిస్తూ ఉంటే కన్నా పాములు పట్టేవానికి వాడు పాములు పట్టుకొని లెదర్ ఫ్యాక్టరీకి దాన్ని చంపి దాన్ని చర్మాలు తీసి అమ్ముకునేవాడికి, అబ్బా ఇంకో పాము దొరికిందిరా నాయన, ఇంకో 500 రూపాయలు దొరికింది అనుకుని వాడు దాన్ని పట్టుకొని చంపి దాని చర్మం తీసుకోవాలని వానికి ప్రవృత్తి అవుతుంది. ఇలాగే ప్రపంచంలో రాగం ద్వేషాల వల్ల ప్రవృత్తి కర్మలు నివృత్తి కర్మలు జరిగినాయి. మరి ఎందుకు ముత్యం చిప్పులాగా కనిపించకుండా వెండిలాగా ఎందుకు కనిపించింది, పగ్గంలాగా కనిపించకుండా పాములాగా ఎందుకు కనిపించింది అంటే గన శోభన అధ్యాస అశోభంగా మనము ప్రతి ఒక్క వస్తువు యథార్థంగా తెలియకుండా వేరేలాగా ఎందుకు కనిపించిందంటే కాన మనము దాన్ని అలర్ట్గా చూడకుండా ఉండడమే, దాన్ని ఆవరణ శక్తి అంటారు. పిల్లలతోటి కూడా పెట్టుకో, నేను ఇక్కడే పెట్టింది మీరు అక్కడెక్కడ పెట్టేసినారని, అక్కడెక్కడ చెట్టు కింద చూస్తూ ఉంటే అక్కడేమన్నా మర్చిపోయినానేమో, బాత్రూమ్ కాడ పోయి అక్కడేమన్నా మర్చిపోయాను, ఊరికి తగ్గి ఇచ్చేస్తా ఉంటుంది. అలా పిలిచిలా కనిపిస్తూ ఉంది, ఒకటి నాగపాములా కనిపిస్తూ ఉంది, ఒకటి కట్ల పురుగులా కనిపిస్తూ ఉంది. ఎన్ని రకాల పాముల్లాగా కనిపిస్తున్నా కూడా అన్ని పాములు కూడా ఆ పగ్గమే, ఆ పగ్గానికన్నా భిన్నంగా లేవు, ఆ తాడు కన్నా భిన్నంగా లేవు.
అలాగే నువ్వు ఈ ప్రపంచంలో చూస్తున్న ప్రతి ఒక్క వస్తువుకు కూడా అధిష్టాన రూపంలో నువ్వే ఉన్నావు. కాబట్టి దాన్ని నువ్వు చూసుకో. ఆ వస్తువుని యథార్థంగా చూసుకుంటే కనుక మళ్ళీ నీకు అటు మోహం రాదు. అన్ని అనర్థానాలకి ఇదే కారణం, పిదానం. మన స్వరూపాన్ని, మనం ఎవరు అన్నది స్వరూపాన్ని తెలుసుకోలేకుండా పోతున్నాము. వస్తువులు ఒక మూల స్వరూపం ఏంటి అని తెలుసుకోలేకపోతున్నాము అని. అవన్నీ తెలుసుకోవాలంటే ఫస్ట్ మనము ఇప్పుడు ఉన్న స్థితి ఇది ఏమి మంచి స్థితి కాదు, ఇది దుఃఖమయం, దుఃఖాలయం అశాశ్వతం అని శాస్త్రం ఘోషిస్తూ ఉంది. వచ్చిన ఈ లోకాలు ఆ బ్రహ్మ భువనా లోకాహ పునరావర్తినోర్జునాహ. మనమేమో ఇక్కడే కాంప్రమైజ్ అయిపోయినాం. దీనికన్నా ఉత్కృష్టమైన ఆనందాల గురించి కానీ కనీసం స్వర్గం గురించి కూడా ఆలోచిస్తలేం. అక్కడ అందరికీ 30 సంవత్సరాల వయసు ఉంటుంది, దొప్పి లేదు, ఏం ఎలాంటి షడ్భావ వికారాలు లేవు, వృద్ధావస్థ లేదు, ఆకలి లేదు, దొప్పి లేదు. అనుకున్న వస్తు ప్రత్యక్షం అయిపోతూ ఉంటుంది. ఆ సుఖాల ముంగట ఈ మనుష్య జన్మలో ఉన్న సుఖాలు కంపేర్ చేసుకునే కన్నా అవుతుందా? ఏమీ కంపారిజన్ కూడా రావు. కాబట్టి మనము ఈ మనుష్య జన్మలో అనేక ప్రకారాలైన దుఃఖాలు ఉన్నాయని తెలుసుకోవాలని చెప్పేసి ఆదౌ కర్మ ప్రసంగాత్ కలయతి కలుషం. ఫస్ట్ దుఃఖము మాతృకుక్షౌ స్థితం మామని. తల్లి గర్భంలో సమయం ఎంత ఉంది? ఇంకా ఉంది 5 నిమిషాలు. మాతృకుక్షౌ స్థితం మాం. తల్లి గర్భంలో గర్భోపనిషత్తు అని ఒక ఉపనిషత్తే ఉంది. అంతా ఇంత కష్టాలు కాదు. 6 నెలల తర్వాత పూర్వజన్మలన్నీ గుర్తుకొచ్చేస్తాయి. జీవ ప్రవేశం 6 నుంచి 9 నెలలు ఎప్పుడన్నా జరగచ్చు. అప్పుడు అయ్యో నేను ఈ పుణ్యం పనులు ఎందుకు చేయకపోతే, పాపం పనులు ఎందుకు చేస్తే, ఎందుకు ఈ గర్భవాసంలో వస్తుంది, కాళ్ళు పైకి తల కిందికి, తల కింద ఒక మల సంచి మూత్ర సంచి 2 ఉంటాయి. 3 నెలలు విపరీతమైన నరకాన్ని అనుభవిస్తాడు. ఏది పోయినా బొడ్డు ద్వారానే పోతూ ఉంటుంది భోజనము. ఏడవాలనుకుంటే ఏడవడానికి కూడా అవకాశం లేదు. అందుకే బయటకు వచ్చి మనస్ఫూర్తిగా ఏడ్చేసుకుంటాడు. భగవంతుడా, తప్పు చేసేసాను, ఈసారి నన్ను బయటికి పంపించు, నీ స్వరూపం తెలుసుకొని నేను మోక్షం కోసం ప్రయత్నం చేసి మళ్ళీ జన్మ లేకుండా చేసుకుంటా అని ప్రతి జీవుడు భగవంతుని ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేసి ఇట్లా చేతులు దండం పెట్టుకుంటాడంట లోపల, ఆ నొప్పి తట్టుకోలేక ఆ నరకం. చిన్న చిన్న తల్లి వేడి వేడి పదార్థాలు తిన్నా కూడా విపరీతమైన జఠరాగ్నితోటి ఉడికిపోతుంటాడు, ఆలుగడ్డ ఉడికినట్టుగా. ప్రతి శరీరంలో పార్టు గాయంలాగానే మన శరీరానికి పైన చర్మం లేచిపోతే మళ్ళీ ఒకసారి గాలి వీస్తే కూడా నొప్పేస్తుంది ఆ చర్మ పుండు మీద. కాబట్టి అంత ఘోరమైన నరకం అనుభవిస్తాడు. మళ్ళా తన మలమూత్రాలు కూడా పోస్తూ ఉంటాడు. దాని సైన్స్, మెడికల్ సైన్స్ ఏదో చెప్తుంది, యామ్నియాటిక్ ఫ్లూయిడ్ అని, పసుపు రంగు నీళ్ళలో ఉంటుంది అది. అది వాడు పిల్లగాడు చేసిన మూత్రము మలమే. మళ్ళా అది జిలేబీని పాకలో చక్కెర పాకలో అద్దినట్లు మళ్ళా ఆ నీళ్ళలోనే వాడు పాక అద్దినట్లు ఆ లోపల అట్లే ఉంటాడు. మళ్ళీ అది పీల్చుకుంటుంది శరీరం ఆ నీళ్ళని. అందుకే పుట్టిన తర్వాత 9 రోజులు అన్ని శుభకార్యాలకి బ్యాన్ చేస్తారు. ఎందుకంటే ఆ చిన్నపిల్లని అందరూ ఎత్తి ముద్దులాడి ఉంటాడు. ఆ చిన్నపిల్లాడేమో అట్లా మలమూత్రాల్లో డిప్ చేసిన రసగుల్ల లాంటి వాడు. మలినత ఉంటుంది కాబట్టి, అశుద్ధి ఉంటుంది కాబట్టి అని వైదిక కర్మలకు నిషేధం చేసి ఉంటారు. మరి అలాంటి పరిస్థితి, అవన్నీ మర్చిపోయాం. చాలా ఘోరంగా ఉంటుంది అది. మళ్ళీ చిన్న చిన్న బ్యాక్టీరియాలు పెద్ద పెద్ద జంతువులు కరిచినట్టుగా కరుస్తూ ఉంటాయి. జాటరో జాతవేదాహ, విపరీతమైన జఠరాగని. శక్యతే కేన ఎత్ర ఎత్ర దుఃఖం కొతయతి నితరాం, కంటిన్యూస్గా